అయ్యా చెప్పండి. బాగున్నారా? బాగున్నానయ్యా చెప్పండి. అది ఏం కాదండి, మెడిసిన్ వాడాక బాగానే ఉంది, పర్లేదంటారా? మెడిసిన్ వాడక మెడిసిన్ వాడాక పర్లేదు, అప్పుడు మీద బాగానే ఉందండి. బాగానే ఉంటుంది, చెప్పాను కదా, ఖచ్చితంగా బాగుంటుంది. మీకు ఇది ఎన్నాళ్ళ నుంచి అయ్యా మీకు ఈ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇది? నాకైతే 1 year నుంచి అండి. మొన్న బాగా వచ్చిందండి పెయిన్. మందు వాడాక 3 రోజులు కూడా బాగా పెయిన్ వచ్చింది. ఏం కాదు, ఒక్కొక్క లాభం బట్టి దాన్ని చెప్తున్నాను కదా, మెడిసిన్ అడ్జస్ట్, తినే ఆహారాలు అన్నీ మార్చుకుంటూ వెళ్తున్నాను కదా. పర్లేదండి, బాగా ఉన్నాయి. 3 రోజులు పండగ కూడా హెల్ప్ చేసుకుంటున్నాం. ఏం కాదు, మొత్తం క్లియర్ అయిపోతే ప్రాబ్లం మీకు ఉండదు. మీరు చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు, చాలా మెడిసిన్ వాడారు, అవునా కదా? వాడానండి. ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు అన్నీ చూస్తారు, అవునా? కొలనోస్కోపీ చేయలేదు, ఎండోస్కోపీ చేయించాను. అప్పుడు ఎండోస్కోపీ, మెడిసిన్, అవునా? ముందు ఏమీ అవసరం లేదు. ఎక్కడి నుంచి? రాజమండ్రి కదా మీరు? రాజమండ్రి కదండి, మాది తాడేపల్లిగూడెం పక్కనండి. తాడేపల్లిగూడెం కదా? ఓకే 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 చాలా సంతోషం, చెప్పండి. సరే అంతేనా? అది చెప్పడానికైనా ఫోన్ చేశారు? అదేనండి, బాగుందా? చాలా చాలా సంతోషం. ఏ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే నిరభ్యంతరంగా చెప్పండి. ఇప్పుడు నా వల్ల ఇంకా 10 మంది మీకు చేయాలి కదండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. లేదు, మీ వల్ల నాకు కాదు ఉపయోగం, వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. అవును, నా గురించి పక్కన పెట్టేయండి. అవునండి. ఎందుకంటే ఎక్కడికెక్కడికో తిరిగి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏవో స్కానింగ్లు, అబ్డోమెన్ స్కానింగ్లు, ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, అవునా కదా? నిజంగా చెప్తున్నానండి, చనిపోతామేమో అనిపించిందండి, అంత అలా వచ్చింది. అవును చెప్పారు కదా, అసలు మీరు నన్ను నమ్మలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మిమ్మల్ని నమ్మలేదు. అది ఏదో ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. అవును, ఏమవుద్ది, ఇంక 2000 కొడితే మాత్రం ఏమైనా డబ్బులు చెప్పండి. అవునవును, ఎందుకంటే నాకు మీరు 2-3 సార్లు ఇచ్చేసి రకరకాలుగా ఆలోచించుకొని ఓకేలే చూద్దాం అనేటట్టు ముందుకు వచ్చారు మీరు. అవునండి. ఏం కాదు ఏం కాదు, చెప్పాను కదా 100% క్యూర్ అయిపోద్ది. ఈ ప్రాబ్లం కాదు, బ్యాక్ పెయిన్ ఉన్నా, అది ఎన్నాళ్ళ నుంచి బ్యాక్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా, సోరియాసిస్ అయినా, ఓకేనా, ఏదైనా సరే క్యూర్ అయిపోవాల్సిందే, అయిపోద్ది అంతే. మెయిన్ ఏంటంటే నాకు మెడిసిన్ నైట్ వాటర్లో తాగి కలుపుకోమన్నా. అవును అవును, అది బాగా పని చేసిందండి మెడిసిన్. ఇది అన్ని కాంబినేషన్స్ ఉంటాయి, మీకు అలా అనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఈ విడిగా 6 రోజులు వాడాం కదండి. అవును అవును, ఈ విడిగా 6 రోజులు వాడినా లైట్ గా వచ్చేది అప్పుడప్పుడు. అవును వస్తుంది, దాని పద్ధతి అది. ఒకసారి మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ఉదయం ఒకటి, అది కాదు వైద్యం. అర్థమైందా? చక్కగా ఫాలో అయ్యారు అయితే 100% క్యూర్ అయిపోద్ది అంతే, ఇంకా అందులో డౌట్ లేదు. ఓకేనా? సంతోషం. ఎవరున్నా సరే చెప్పండి. సరే, ఇంకా 1 month వస్తాయండి మెడిసిన్, ఇవి వాడుకున్నాక వాడి నాకు ఫోన్ చేయండి, అప్పుడు పంపిస్తాను. గ్యాస్ ఉంది కదండి అయ్యా, గ్యాస్ టాబ్లెట్ రోజు వేసుకోమన్నారు, పౌడర్ ఒకటి. అవును అవును అవును, ఇది కూడా కదండి, పిచ్చాకు. అవును, అది వాడొద్దు అన్నారు, మీరు ఇప్పుడు వాడమంటారా మానేమంటారా? ఇంకోటి ఏంటది? పిచ్చాకు ఏదో ఉందండి పౌడర్. అదా, అది వాడుతురు కానీ నేను ఆగని చెప్తాను. సరే అండి, అది వేసుకోమన్నారు. అంతే 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 అంతే, ఓకేనా? సరే అండి, మీకు చెప్పడం లేదండి. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. మీ పేరయ్యా? మా పేరు ప్రదీప్ అండి. ప్రదీప్ గారు, ఓకే రైట్ అయితే. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే రైట్ రైట్, సరే.